హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ప్రస్తుతం ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఇప్పటికే వివిధ రకాల రూట్లలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రజలకి సేవలనేవి అందిస్తున్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రైళ్లనేవి సేవలనేవి అందిస్తున్నాయి. అయితే త్వరలోనే భారతీయ పట్టాల మీద వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లనేవి పరుగులు పెట్టబోతున్నాయి. ఆగస్టు 15 వరకు ఈ రైళ్లనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టడానికి ప్రస్తుతం సిద్ధమనేవి అవుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లలో మనకి 16 కోచెస్ అనేవి ఉంటాయి. ఇందులో థర్డ్ ఏసీ, అలాగే సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచెస్ అనేవి ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు అత్యంత దూరాన్ని అతి తక్కువ సమయంలోనే చేరుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే రాజధాని ఎక్స్ప్రెస్ స్థానంలో ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది. అందులో మొదటి స్లీపర్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ ముంబై, ఢిల్లీ మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది వయా భూపాల్ మీదుగా. అలాగే మిగతా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి వివిధ ప్రాంతాలకి అందుబాటులోకి వస్తాయి. అందులో మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ రూట్లలో అందుబాటులోకి రావడానికి ఎక్కువగా ఛాన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఒకటి పూణే, సికింద్రాబాద్. ఈ రెండు ప్రాంతాల మధ్యలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూణే నుండి సికింద్రాబాద్ చేరుకోవడానికి రాత్రిపూట ఈ రైలు అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ ఈ రెండు ఐటీ కారిడార్ మధ్యలో ఐటీ ఉద్యోగులు ప్రయాణించడానికి ఈ స్లీపర్ రైళ్లు అనేవి చాలా వరకు ఉపయోగపడనున్నాయి. అలాగే మరొక రూట్ వచ్చేసి కాచిగూడ, తిరుపతి. కాచిగూడ నుండి తిరుపతికి వెళ్లడానికి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి రాత్రిపూట అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లే భక్తులకి ఇది చాలా వరకు కన్వెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంది. ఈ రైలు కేవలం సిట్టింగ్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ రైలు ఉదయం సికింద్రాబాద్ లో స్టార్ట్ అయి మధ్యాహ్నం వరకు ఇక్కడ తిరుపతికి చేరుకుంటుంది. రాత్రిపూట కూడా వేగంగా ప్రయాణించే రైలుని తీసుకురావాలని రైల్వే శాఖ ప్లాన్ చేయడంతో తిరుపతి, కాచిగూడ మధ్యలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రవేశపెడితే ఈ ప్రాంతాలలో భక్తులకి చాలా వరకు కన్వెంట్ గా ఉంటుందని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రూట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరొక రూట్ వచ్చేసి సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, డెక్కన్. ఈ మూడు ప్రాంతాల నుండి విశాఖపట్నానికి ఏదో ఒక ప్రాంతం నుండి ఒక వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం మధ్యలో ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఇప్పటికే సేవలు అందిస్తున్న రాత్రి సమయంలో ఇక్కడ గోదావరి, అలాగే దురంతో, గరీబ్ రాథ్ ఇలాంటి ఎక్స్ప్రెస్లు అనేవి ప్రస్తుతం ఇక్కడ ఫుల్ రష్ గా రన్ అవుతున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ దొరుకుడు కూడా ఈ రైళ్లకి కష్టమని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఇక్కడ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుని తీసుకుని వస్తే ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ రైళ్లు అనేవి చాలా వరకు కన్వెంట్ గా ఉండనున్నాయి. చూద్దాం, వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి భారతీయ పట్టాల మీద అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాలలో ఈ మూడు ప్రాంతాల నుండి ఒక రైలు అనే ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రజలకి అందుబాటులోకి రావడం, అలాగే తెలుగు రాష్ట్రాలలో ఏ రూట్లలో ప్రారంభిస్తే బాగుంటుందో ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.